హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇదైతే చాలా చిన్న వీడియో అనమాట. ఇంకా మేము పానకాల నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అమరావతి అయితే వచ్చాము. అమరలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామని ఇప్పుడే అయితే లోపలికైతే వెళ్తున్నాము. చూడండి, చాలా చిన్న వీడియో అయితే తీయలేదు. ఎక్కువ లోపలికి వెళ్తే వీడియో అయితే అలో లేదు, అందుకని చెప్పేసి వీడియో అయితే తీయలేదు. చాలామంది క్రౌడ్ అయితే అస్సలు చాలా తక్కువ ఉన్నారు. పబ్లిక్ మహా అయితే ఒక 20 మంది, ఒక 30 మంది అట్లా ఉంటారు అంతే. ఇంకా లోపలికి వెళ్ళగానే ఎవ్వరైతే లేరనమాట దర్శనానికి. మేము ప్రశాంతంగా వెళ్ళైతే దర్శనం అయితే చేసుకున్నాము. ఎంతసేపు అయితే ఆ స్వామిని అయితే నేనైతే ½ వరకు అయితే అట్లాగే చూస్తూ ఉండిపోయాను అనమాట. ఇంత ఫ్రీ దర్శనం ఎప్పుడూ అవ్వలేదు, అంత బాగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే ఇంకా దర్శనం అంతా చేసుకున్న తర్వాత ఇక్కడ కృష్ణానది ఉంది కదా, కృష్ణానదిలో వాటర్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దామని చెప్పేసి ఇటు సైడ్ అయితే వచ్చాము. ఎండలు కదా, బాగా ఎండలకి వాటర్ అయితే అంతగా అయితే పెద్దగా ఏం లేవు. చూడండి ఒకసారి, ఎవ్వరు కూడా అసలు పబ్లిక్ అనేది అయితే వెళ్ళట్లేదు అనమాట. కానీ నేను ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను. అప్పుడైతే కృష్ణాలో వాటర్ బాగుండే. ఇప్పుడు కూడా మ్యాక్సిమం ఉండుంటాయి, కానీ అది సమ్మర్ కాబట్టి తక్కువగా ఉన్నాయనిపించింది. ఓకే, ఇంకా ఇక్కడైతే చూసి ఇంకా మనకు అమరావతిలో బుద్ధ స్టాచ్యూ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళాము. అది ఫేమస్ కదా, అక్కడైతే వెళ్ళాము. నెక్స్ట్ వీడియో మనకి బుద్ధ స్టాచ్యూ వీడియో అయితే నెక్స్ట్ పెడతాను. ఓకే, ఇది చిన్న వీడియో ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు ఈ 2 నిమిషాలు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడుతున్నాను వీడియోస్ తీస్తూ. ఓకేనా? అది ఇదే ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే మేమైతే మళ్ళీ బయలుదేరుతున్నాము. ఇంకా ఇక్కడ చెప్పాను కదా బుద్ధ స్టాచ్యూ ఉందని, అక్కడికైతే వెళ్తున్నాం. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.